ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి కేసు దర్యాప్తులో పురోగతి సాధించారు పోలీసులు. అనుమానితుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో వడ్డెర కాలనీకి చెందిన 10 మంది యువకులు ఉన్నారు. వీరిలో 4గురిని ప్రశ్నిస్తున్నారు. అయితే వారిలో ఒక యువకుడిని ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లికి చూపించారు. ప్రస్తుతం దీనిపై సిసిఎస్ లో విచారణ కొనసాగుతోంది. ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి కేసు దర్యాప్తులో పురోగతి సాధించారు పోలీసులు. అనుమానితుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో వడ్డెర కాలనీకి చెందిన 10 మంది యువకులు ఉన్నారు. అయితే వీరిలో 4గురిని ప్రశ్నిస్తున్నారు. వారిలో ఒక యువకుడిని ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లికి చూపించారు. అయితే ప్రస్తుతం దీనిపై సిసిఎస్ లో విచారణ కొనసాగుతోంది. ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి కేసు దర్యాప్తులో పురోగతి సాధించారు పోలీసులు. అనుమానితుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. శివాని, ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాయి దాడిపై అయితే కనుక పోలీసులు పురోగతి సాధిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక యువకులను సైతం కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాయి దాడిలో ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సైతం కూడా గాయపడడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన కేసు పెట్టడం కూడా జరిగింది. 307 సెక్షన్ కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిందితుని అదుపులో తీసుకున్న అనంతరం కూడా ఇటు వెల్లంపల్లి శ్రీనివాస్ సైతం కూడా చూపించడం కూడా జరుగుతా ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పూర్తి స్థాయిలో ఏదైతే సెల్ ఫోన్ సిగ్నల్స్ కావచ్చు, అదే విధంగా దీనికి సంబంధించినటువంటి కాల్ డేటా కావచ్చు, వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఒక కాలనీకి సింగనగర్ కి చెందినటువంటి ఒక కాలనీ ఏదైతే ఉందో ఆ కాలనీలో సంబంధించినటువంటి యువకులను సైతం కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఇక ఏదైతే విచారణ అనంతరం కూడా ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక పోలీసులు యాక్షన్ తీసుకున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక దాడి జరిగినటువంటి ఏదైతే విసిరారో ఆ రాయి ఏదైతే ఉందో ఆ రాళ్ళను సైతం కూడా పోలీసులు సేకరించడం కూడా జరిగింది. ఇక క్లూస్ టీమ్ కావచ్చు, అదేవిధంగా చిట్టు దర్యాప్తు సంస్థ కావచ్చు, వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో బృందాలుగా ఏర్పడి విచారిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే సిసిఎస్ లో కూడా క్షుణ్ణంగా అయితే కనుక ఈ నిందితుల్ని అదుపులో తీసుకుని వారిని విచారిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడిని సమగ్ర విచారణ అయితే కనుక ఇటు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అందించాలంటూ కూడా వివరణ అనేది కూడా కోవడం జరిగింది. దీనిపై అయితే కనుక విచారణ వేగవంతం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే నిందితులు ఉంటారో వారి నిందితులను పట్టిస్తే మాత్రం 2 లక్షల బహుమతి కూడా ప్రకటిస్తామంటూ కూడా రివార్డు ప్రకటించడం కూడా జరిగింది. ఎవరైతే ఈ సమాచారం అందిస్తారో వారికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతామంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఇక ఏదైతే మొత్తంగా అక్కడ సాక్షులను సైతం కూడా అక్కడ జరిగినటువంటి ఆ సంబంధించినటువంటి ఏదైతే ఆ ప్రదేశం ఉంటుందో ఆ ప్రదేశంలో క్లూస్ టీమ్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సాక్షులు కావచ్చు, ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ప్రశ్నించడం కూడా జరిగింది. అక్కడ తీసినటువంటి వీడియోలు ఏదైతే ఉంటాయో ఆ వీడియోలకు సంబంధించినటువంటి మనుషులను సైతం కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక ఈ కేసుకు సంబంధించినటువంటి పురోగతి అనేది కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి నిందితులను ఎవరైతే పట్టుకుంటారో వారిని అయితే కనుక ఎప్పటికప్పుడు గతంలో కేసులు ఉన్నాయా ఏంటా అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేపట్టడం కూడా జరిగింది. అయితే నిందితులను సైతం కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా చూపించడం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడికి ఎవరు వస్తున్నారు ఏంటి అన్న దానిపై అయితే కనుక సిసి ఫుటేజ్ లో అయితే కనుక దాని యొక్క వీడియోలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. ఉన్నత స్థాయి అధికారి సైతం కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే గతంలో కేసు ఏదైతే నమోదయ్యాయో వారిని అందరినీ కూడా ఇటు
పోలీసులు స్టేషన్ కి పిలిపించి వారిని సైతం కూడా ఆరా తీస్తున్నారు. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించినటువంటి కేసును అయితే కనుక ఛాలెంజింగ్ గా తీసుకొని వెంటనే నిందితులని అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే కనుక పోలీసులు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.